చంద్రగిరి పొలిమేర దాటిన తర్వాత ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా రకాల జంతువులు నివసించేవి. ఒకరోజు ఒక జింక దాని బిడ్డను తీసుకుని ఆహార సేకరణకు వెళ్ళింది. అలా నడుస్తూ ఉండగా జింక పిల్లకు సీతాకోక చిలుకలు కనిపించడంతో వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయి. కాసేపటికి వెనక్కి తిరిగి చూసిన తల్లి జింకకు దాని బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడిపోయి. చాలాసేపు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఒకచోట ఏడుస్తూ కూర్చుంది. అది చూసిన కోతి వివరాలు కనుక్కుంది. ఇక రెండూ కలిసి జింకపిల్ల కోసం అడవంతా గాలించడం మొదలుపెట్టాయి. ఆ జింకపిల్ల దారి తెలియక ఏడుస్తూ ఓ పులి గుహలోకి వెళ్ళసాగింది. అప్పుడే అటువైపుగా వస్తున్న కోతి, తల్లి జింక అది గమనించాయి. కానీ ఎదురుగా పులి వస్తుండడంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయి. గుహలోకి వెళుతున్న జింకపిల్లను చూసి, పులిరాజా, మనకు విందు భోజనం నేరుగా గుహలోకే వచ్చేసింది అంది నక్క. ఆ మాటలు విని, ఇందాకే కదా కడుపు నిండగా తిన్నావు, దాన్ని రేపు ఉదయాన్నే తినేద్దాం, ఎందుకైనా మంచిది, ఆ జింకపిల్ల బయటికి పారిపోకుండా కాపలా ఉండు అని చెప్పి నిద్రపోయింది పులి. అలాగేనంటూ సమాధానమిచ్చి కాసేపటికి నక్క కూడా నిద్రలోకి జారుకుంది. అదే అదునుగా వెంటనే కోతి గుహలోకి వెళ్లి జింకపిల్లని తీసుకొచ్చింది. అది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని గట్టిగా కాగలుచుకుంది. బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళ వెంట ఉండాలి. పొరపాటున ఇలా దారి తప్పిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది తెలుసా. మేము సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా అని అన్నాయి కోతి, తల్లి జింక. అలాగేనంటూ జవాబిచ్చింది జింకపిల్ల. ఇక మూడూ కలిసి వాటి నివాసానికి బయలుదేరాయి. నమస్తే. హాయ్ బుజ్జి. కోపానికి ఫలితం అనే కథని ఇప్పుడు మనం విందాం. దేవాపురం అనే గ్రామంలో జానకీరాం ఒంటరిగా నివసిస్తూ ఉండేవాడు. అతని వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రతి చిన్న విషయానికి పనివాళ్లను విపరీతంగా కసురుకునేవాడు. తాను ధనవంతుణ్ణి అని గర్వం చూపించేవాడు. నెలకు 2 పనివాళ్లను మార్చుతూ ఉండేవాడు. అలా మారుతూ ఉండగా సీతయ్య అక్కడ పనికి చేరాడు. అతను మంచి పనివంతుడు, అలాగే ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. కారణం లేకుండా ఎవరైనా ఏదైనా అంటే అస్సలు పడేవాడు కాదు. జానకీరాం మాత్రం సీతయ్యను కూడా అందరిలాగే ఏ పని చేసినా అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటూ కసురుకునేవాడు. ఒకరోజు సీతయ్య వంట చేస్తున్నప్పుడు ఓ పిల్లి వచ్చి పాలన్నీ పారబోసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన జానకీరాం చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్టుగా సీతయ్యను తిట్టసాగాడు. దాంతో అతను, ఇక మీ దగ్గర నేను పని చేయలేను అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అదేంటి, ఇప్పటి వరకు వచ్చిన పనివాళ్లను నేనే తీసేశాను, కానీ ఇతను మాత్రం నా దగ్గర పని కాదనుకుని వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించసాగాడు. అయినా సీతయ్య కాకపోతే ఇంకెవరైనా వచ్చి పనిచేస్తారనుకుని మళ్లీ పనివాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ ఈసారి ఎవరూ రాలేదు. వృద్ధాప్యం వల్ల ఒక్కడే పనులన్నీ చేసుకోలేకపోయాడు. పనివాళ్లను కసురుకోకుండా ఉండాల్సింది. ఎంత ధనం ఉన్నా నా కోపం నోటి దురుస్తనంతో నేను ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నాను అని తర్వాత బాధపడ్డాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అధికారం, డబ్బు ఉన్నాయి కదా అని ఎదుటివాళ్లను మనం ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. చివరికి అది మనకే నష్టం కలిగించేలా చేస్తుంది. బడి నుంచి ఇంటికి రాగానే బుజ్జిగాడు పెరట్లో ఉన్న జామ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పొద్దున తాను చూసిన జామ పండు కోసుకుని తినాలనుకున్నాడు. కానీ పండును ఓ చిలక ముక్కుతో పొడుస్తూ కనిపించింది. దాంతో బుజ్జిగాడి కోపం వచ్చింది. ఓ రాయి తీసుకుని చిలకమ్మ మీదకి విసిరాడు. అది తప్పించుకుని చిటారు కొమ్మ మీద వాలింది. ఓయ్ చిలక, ఈ జామ చెట్టు మాది, నువ్వెందుకు మా జామ పండు పాడు చేస్తున్నావు అని ప్రశ్నించాడు. బుజ్జిగాడు, నేనేమీ పాడు చేయటం లేదు, ఆకలిగా ఉంటే ఈ చెట్టు మీద వాలి తింటున్నాను అని చిలకమ్మ సమాధానమిచ్చింది. ఈ చెట్టు నువ్వు నాటావా? దీన్ని మా బామ్మ మొక్కగా నర్సరీ నుంచి కొనుక్కునొచ్చి నాటి పెద్ద చేసింది తెలుసా అన్నాడు బుజ్జిగాడు. అవునా, మరి నువ్వెన్ని మొక్కలు నాటావు అని ప్రశ్నించింది చిలకమ్మ. నేను మా పెరట్లో మామిడి, బొప్పాయి, సపోటా, గులాబీ మొక్కలు నాటాను అన్నాడు బుజ్జిగాడు. ఓ సింతేనా, 2-3 మొక్కలు నాటినందుకే నువ్వింత మాట్లాడుతున్నావే, అసలు ఈ ప్రకృతి అంతా పచ్చగా ఉండటానికి కారణం మేమే తెలుసా అని దబాయిస్తోంది చిలకమ్మ. బుజ్జిగాడికి అర్థం కాలేదు. నోరు తెరిచి చిలకమ్మ వైపు చూశాడు. మా పక్షిజాతి వల్లే వృక్షజాతి అంతరించిపోకుండా ఇంకా కళకళలాడుతోంది. అదిగో అక్కడ చూడు, నేను జామ పండును ముక్కుతో పొడవటం వల్ల కొన్ని గింజలు నేల మీద పడ్డాయి.
అవి కొత్త మొక్కలు అవుతాయి, తర్వాత పెరిగి పెద్ద పెద్ద చెట్లు అవుతాయి అంది చిలకమ్మ. బుజ్జిగాడికి ఇంకేమీ మాటలు రాలేదు. ఆ పండు చిలకమ్మకే వదిలేశాడు. హాయ్ ఫ్రెండ్, ఈరోజు నేను ఒక కథ చెప్తున్నా. ఆ కథని మీరు జాగ్రత్తగా వినండి. ఒక్క ఈగ ఇల్లు నలుకుతూ మర్చిపోయింది. అప్పుడు ఈగ తన పేరు మర్చిపోయింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ నా పేరేంటని అడిగింది. నాకేం తెలుసు అని అనింది. అప్పుడు తన కొడుకుని అడగననింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడిగింది. అప్పుడు కొడుకు ఏమన్నాడంటే నాకేం తెలుసు, నా చేతిలో ఉన్న గొడ్డల్ని అడుగు అని అన్నాడు. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డల, నా పేరేంటి, నాకేం తెలుసు అన్నింది. నేను కొట్టే చెట్టుని అడగననింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు కొట్టే చెట్ట, నా పేరేంటి అని అడిగింది. అప్పుడు నాకేం తెలుసు, నా చెట్టుకి కట్టిన గుర్రంని అడగననింది. అప్పుడు పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు కొట్టే చెట్టుకి కట్టిన గుర్రమా, నా పేరేంటి, నాకేం తెలుసు, నా కడుపులో ఉన్న పిల్లని అడుగు అని అనింది. పేదరాశి పెద్దమ్మ కొడుకు చేతిలో గొడ్డలు కొట్టే చెట్టుకి కట్టిన గుర్రం లోపల పిల్ల, నా పేరేంటి, నీ పేరా ఈగ. అప్పుడు నా పేరు ఈగ కదా. అప్పుడు ఆ ఈగ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ప్లీజ్, నేను చెప్పినందుకు నా ఫ్యాన్స్ ఎవరున్నారో నాకేం సబ్స్క్రైబ్ చేయండి. నారాయణపురంలో కామయ్య కాంతమ్మ అనే దంపతులకు చంద్రం అనే కొడుకుండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో వాణ్ణి అతిగారాభంగా పెంచుతుండేవాడు. అలా చిల్లరిగా తిరుగుతూ ఊళ్ళో గొడవలన్నీ ఇంట్లోకి తెచ్చేవాడు. తల్లిదండ్రులకు ఊళ్ళో వాళ్లకు సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చేది. చంద్రం ఒక్కరోజైనా బడికి వెళ్ళిన పాపాన పోలేదు. 10 ఏళ్లు నిండే నాటికి వాడికి కాగుణింతం కూడా సరిగ్గా రాలేదు. కామయ్య చదువుకోమని ఎంత చెప్పినా వినేవాడు కాదు. గట్టిగా చెబితే ఎదురు తిరిగేవాడు. రోజు రోజుకు చంద్రం అల్లరి హద్దు మీద సాగింది. కామయ్య కాంతమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు. పైగా జూదం ఆడటం కూడా నేర్చుకున్నాడు. దాంతో కామయ్య కొడుకు చెడిపోతున్నాడన్న బాధతో మంచం ఎక్కాడు. అయినా చంద్రం ప్రవర్తన మారలేదు. ఒకరోజు చంద్రం జూదం ఆడుతూ రక్షక భటులకు దొరికిపోయాడన్న విషయం తెలిసి మరింత కృంగిపోయాడు. కామయ్య తను మరణించే ముందైనా సరే కొడుకు ప్రవర్తన మార్చాలని నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కామయ్య చెరసాల నుండి విడుదలై వచ్చిన చంద్రాన్ని దగ్గరకు పిలిచాడు. ఒక కవరు చంద్రం చేతికిచ్చి వాడితో ఇలా అన్నాడు. చూడు నాయనా చంద్రం, నేను చెప్పేది శ్రద్ధగా విను. రోజు చదువుకోమని నీకెందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు వాళ్ళ ముందు తరాల పిల్లలు ఎంత హీనస్థితిలో బతుకుతారో అని ముందుగానే ఊహించుకొని మన కోసం ఒక నిధిని తయారు చేసి ఒక దగ్గర భద్రంగా దాచారు. ఆ నిధి యొక్క వివరాలు ఈ కవరులో ఒక కాగితం మీద రాసి ఉంచారు. కానీ ఆ నిధి సంపాదించడం కోసం మన పూర్వీకులు ఒక షరతు విధించారు. అదేమిటంటే, మన వంశంలో ఎవరైనా సరే బాగా చదువుకున్న తర్వాతే ఈ కవరులో ఉన్న విషయం చదివి నిధి పొందవచ్చు. అలా కాకుండా చదివితే ఆ నిధి మాయమైపోతుంది. అందువల్ల నువ్వు బాగా చదువు పూర్తి చేసి ఆ నిధితో సుఖంగా జీవించు అంటూ కామయ్య ప్రాణాలు విడిచాడు. ఆ రోజు నుండి చంద్రం ఆ నిధిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే ఆశతో తన ప్రవర్తన మార్చుకొని తల్లి కాంతమ్మ ఎలా చెప్తే అలా రాత్రింబవళ్ళు బుద్ధిగా చదువుకొని పై చదువులు పూర్తి చేశాడు. ఒకరోజు చంద్రం ఒక మంచి శుభముహూర్తంలో తన తండ్రి కామయ్య ఇచ్చిన కవర్లోని కాగితం తీసి చదవసాగాడు. అందులో ఇలా ఉంది. ప్రియమైన చంద్రానికి
నీ తండ్రి కామయ్య వ్రాయినది. నువ్వు నిధి సంపాదించుకోవాలన్న ఆశతో ఉన్నత చదువులు పూర్తి చేస్తావని ఆశిస్తున్నా. నిజానికి నిధి ఉందన్న విషయం అబద్ధం. నువ్వు చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతున్నావన్న బాధతో నిధి ఉందన్న విషయాన్ని అబద్ధం చెప్పి నిన్ను ఇంతవరకు చదువుకునేవాళ్ల చేశాను. నేను తప్పు చేస్తే క్షమించు. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సుఖంగా జీవించు అని తండ్రి ఆ ఉత్తరంలో రాశాడు. చదవడం పూర్తి చేసిన చంద్రం తన తండ్రి కామయ్య తన తెలివితేటలతో చెడు మార్గంలో ప్రయాణిస్తున్న తనను మంచి మార్గంలోకి నడిపించి తనను బాగా చదువుకునేలా చేసినందుకు మనసులోనే తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చంద్రం. తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని తల్లి కాంతమ్మ యందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తూ చంద్రం సుఖంగా జీవించసాగాడు. తెలివైన జింక అనే కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అనగనగా ఓ అడవి. అందులో ఒక చిన్న చెరువు. దానిలో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఓ ముసలి అక్కడే ఉంటుంది. దాని భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆ చెరువు దగ్గరలోనే ఒక పీత నివసించేది. మొసలికి అది స్నేహితుడు. రోజు చేపలు తిని తిని మొసలికి వెగట పుట్టింది. తనకు వేరే ఏదైనా ఆహారం దొరికేటట్లు చూడమని పీతగా చెప్పింది. ఆలోచిస్తే పీతకు ఒక ఉపాయం తట్టింది. నువ్వు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడుండు. నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికీ నువ్వు చచ్చిపోయావని చెప్తాను. ఆ పైన జంతువులన్నీ ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు జంతువులను పట్టుకుని తింటూ ఉండవచ్చు అని చెప్పింది. ఓహో, నీ సలహా చాలా బాగుంది అంది మొసలి. పీత వెంటనే అడవిలోకి వెళ్ళి, మిత్రులారా, చెరువులోని మొసలి చనిపోయింది. మీరిక ఎటువంటి భయము లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పి. దాని మాటలకు జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన జింకుంది. అది మాత్రం నమ్మలేదు. నేను వస్తాను, నాకు చచ్చిపోయిన మొసలిని చూపించు అని పీత వెనకే జంతువులన్నీ తీసుకుని వెళ్ళింది జింక. మొసలిని చూసి అది చావలేదని గ్రహించింది. తనతో పాటు వచ్చిన జంతువులతో, మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్టు మీరెవరైనా చూశారా? నాకు ఒక కొంగ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా సరే దాని తోకలో మాత్రం కాస్త ప్రాణం ఉంటుందట. అది అలా కదులుతూనే ఉంటుందట అని జింక కాస్త గట్టిగా అంది. ఈ మాటలు విన్న వెంటనే మొసలి తోక కదల్చడం మొదలుపెట్టింది. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం. ఆ మొసలికి బతికే ఉంది. అంతా పారిపోండి అని గట్టిగా అరిచింది. జింక వెంటనే మిగతా జంతువులన్నీ అక్కడి నుంచి పారిపోయాయి. హాయ్ బుజ్జి. తెలివైన కోడిపుంజు అనే కథను మనం ఇప్పుడు చెప్పుకుందాం. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ జిత్తులు మారి నక్క నివసిస్తూ ఉండేది. ఒక రోజున దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఇంతలో దానికి చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న కోడిపుంజు కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు నోరూరింది. ఏదో విధంగా దాన్ని చంపి తన ఆకలి తీర్చుకోవాలనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి, మిత్రమా, నిన్న నాకు ఆకాశవాణి నుంచి ఒక వార్త వినిపించింది. అదేంటంటే, ఇక మీదట మన అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి స్నేహితులుగా జీవించాలట. అందుకే వెంటనే కిందకి రా, మనిద్దరం కలిసి స్నేహగీతం పాడుకుందాం అంది. చిత్తులుమారి నక్క ఎత్తులగును కోడిపుంజు పసిగట్టింది. అవును నక్కబావ, ఆ వార్త నిజమే. గతంలోనూ ఇలా ఆకాశవాణి వినిపించిందని మా బామ్మ చెప్పింది అంది. కోడిపుంజు తన వలలో పడుతున్నందుకు నక్క చాలా సంతోషించింది. అయితే మరింకే, వెంటనే చెట్టు దిగి నాతో స్నేహం చేయడానికి రా అంది నక్క. అంత తొందరెందుకు? ఇదిగో కాస్త దూరంలో మన స్నేహితులు ఉన్నారు, వారిని రానివ్వు. అందరం కలిసి అప్పుడు స్నేహగీతం పాడుకుందాం అంది కోడిపుంజు. అవునా, ఇందుకు ఎవరొస్తున్నారు అని కాస్త కంగారుగా అడిగింది నక్క.
తోడేళ్ళు, వేట కుక్కలు అని జవాబిచ్చింది కోడిపుంజు. వాటి పేరు వినగానే నక్కకు గుండె ఆగినంత పనైంది. వాటికి చిక్కితే చావు ఖాయం అని లోలోపే అనుకుంది. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. ఏమీ లేదు, వాళ్ళు బహుశా ఆకాశవాణి వార్త విని ఉండకపోవచ్చు, నేను వస్తా అనుకుంటూ నక్క అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. నమస్తే. చాలా ఏళ్ల కిందట ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం, ఒక తోడేలు, ఒక నక్క, ఒక దుమ్మలగొండి జట్టుగా ఉండేవి. ప్రతిరోజు ఈ 4 అడవిలో విడివిడిగా వేటాడుతూ ఉండేవి. ఒకరోజు తోడేలుకు తెలివైన ఆలోచన వచ్చింది. నేస్తాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ఆ ఆలోచనను బయటపెట్టింది. మనం ఇన్నాళ్ళు నేస్తాలుగా ఉంటున్నాం, అయినా ఇలా ఎవరికి వారు విడివిడిగా వేటాడటం ఏం బాలేదు. ఒక్కోసారి వేటలో మనకి ఒకరికి ఏ జంతువు దొరక్కపోవచ్చు. దానివల్ల ఆ రోజు పస్తు ఉండడం తప్పకపోవచ్చు. మనలో ఎవరమూ పస్తులు ఉండకుండా ప్రతిరోజు అందరము కడుపు నింపుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం అని ఒకేసారి అడిగాయి సింహం, నక్క, దుమ్మలగొండి. ప్రతిరోజు మనం నలుగురము 4 దిక్కులకు వేటకు వెళ్దాం. ఎవరికి వేటలో జంతువు దొరికినా అందరము సమానంగా పంచుకుందాం అని చెప్పింది తోడేలు. భలే బాగుంది ఉపాయం, చాలా బాగుంది అంటూ అందరూ మెచ్చుకున్నారు. ఇలా అయితే మనం అందరం రోజు కడుపు నిండా తినవచ్చు అని అంగీకారం తెలిపాయి. మీ అందరికీ తోడేలు ఉపాయం నచ్చితే నాకు నచ్చినట్లే, ఇక నుంచి అలాగే కానిద్దామని గంభీరంగా పలికింది సింహం. మర్నాడు 4 మృగాలు 4 దిక్కులకు వేటకు వెళ్ళాయి. ముందుగా తోడేలుకు ఒక జింక దొరికింది. తిండి దొరికింది, అందరూ రండి అని పిలిచింది తోడేలు. తోడేలు పిలుపు విన్న సింహం, నక్క, దుమ్మలగొండి ఆవురావురమంటూ చేరుకున్నాయి. సింహం గంభీరంగా తోడేలుకు చిక్కిన జింక తల వద్దకు వచ్చి కూర్చుంది. మనం అనుకున్నట్లుగానే సమానంగా పంచుకుందాం. ముందుగా మనం ఎంతమందిని ఉన్నామో లెక్క పెడదాం అంటూ లెక్కించడం మొదలుపెట్టింది. 1 నేను, 2 తోడేలు, 3 దుమ్మలగొండి, 4 నక్క అంది. జాగ్రత్తగా జింక శరీరాన్ని 4 భాగాలు చేసింది. నేను సింహాన్ని, ఈ అడవికి మృగరాజును, అందువల్ల మొదటి భాగం నాదే అంటూ మొదటి భాగాన్ని తీసుకుంది. ఇక రెండో భాగం, ఇది నాదే, ఎందుకంటే అందరికంటే నేనే బలశాలిని అంటూ రెండో భాగాన్ని కూడా తీసుకుంది. మరి మూడో భాగం, నేను అమిత ధైర్యశాలిని కాబట్టి ఇది కూడా నాదే అంటూ మూడో భాగాన్ని కూడా తన వైపుకు లాక్కుంది. న్యాయంగా చెబుతున్నాను, మిగిలిన ఈ భాగం తీసుకోవాలంటే తీసుకోవచ్చు అంటూ 4వ భాగం మీద తన పంజా పెట్టింది. ఇప్పుడు చెప్పండి, ఈ భాగం ఎవరిదో అని గర్జించింది. మిగిలిన 3 మృగాలు తోకలు ముడుచుకుని అడవిలోకి పారిపోయాయి. థ్యాంక్ యూ. నరేష్ 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు పాఠశాల వార్షికోత్సవానికి తల్లితో పాటు వెళ్ళాడు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తున్నారు. తన తరగతిలోనే చదువుతున్న రవి వ్యాసరచన, ఆటలు అన్ని పోటీల్లోనూ ప్రథమ బహుమతులు అందుకోవడం చూసి నరేష్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా, మన పని మనిషి కొడుకు రవికి అన్నిటిల్లోనూ మొదటి బహుమతులు ఎలా వచ్చాయమ్మా, వాళ్ళు బీదవాళ్ళు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు నరేష్. చూడు బాబు, బహుమతులు పొందడానికి బీద గొప్ప అనే తేడా ఏమీ ఉండదు. ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్ళని చూసిన వెంటనే తెలియదు కదా, సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుంది అని చెప్పింది వాళ్ళమ్మ, నరేష్ చేతికి పాల గ్లాసు అందిస్తూ. అదెలా అమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా నరేష్. మనకి పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మ. ఓ, ఇదిగో ఈ పాలల్లోంచే అన్నీ వస్తాయమ్మా అని చెప్పాడు నరేష్ గ్లాస్ చూపిస్తూ. అవునా, అయితే అవి ఎక్కడున్నాయో చూపించు అంది అమ్మ. అప్పుడే ఎలా కనిపిస్తాయి అన్నాడు నరేష్. అవును కదా, పాలను చూసిన వెంటనే అవన్నీ ఎలా అయితే మనకు కనిపించవో అలాగే ఓ మనిషిని చూసిన వెంటనే అతనిలోని సుగుణాలు మనకు కనిపించవు. సరైన సమయంలో అవి బయటపడతాయి. అందుకే రూపురేఖలు, స్థితిగతులను చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, తెలిసిందా అంది అమ్మ. ఓ, అర్థమైందమ్మా అన్నాడు నరేష్. నమస్తే. హాయ్ బుజ్జి. ప్రతిఫలం అనే కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. రాసిన వారు తాళ్ళూరి కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దామా. రాముడు, భీముడు అనే 2 దొంగలు ఒక అడవిలో ప్రతిరోజు దారి కాసి అటుగా వెళ్లేవారి నుండి డబ్బు, నగలు దోచుకునేవారు.
వారు దొంగిలించిన వాటిని ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచేవారు. కొన్ని రోజులకు ఆ మర్రి చెట్టు తొర్ర నిండిపోయింది. ఒకరోజు రాముడు భీముడు మర్రి చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అదిగో దొంగలు, మీరు డబ్బు వస్తువులు దొంగతనం చేసి సంపాదించారు కదా, ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు అని అడిగింది మర్రి చెట్టు. ఆ మాటలకు రాముడు భీముడు ఒక్కరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొద్ది రోజుల నుండి చూస్తున్నారు. మీరు ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఏం సుఖపడదామనుకుంటున్నారు? కష్టపడి సంపాదించుకున్న వారి నుంచి మీరు ఇలా దోచుకోవడం న్యాయమా? ఈ దొంగతనాలు చేయడానికి గల కారణం చెప్పకపోతే ఈ విషయం అందరికీ చెప్పేస్తా. అప్పుడు రాజభటులు మిమ్మల్ని కారాగారంలో పడేస్తారు అంది మర్రి చెట్టు. కష్టపడి పనిచేస్తే ఇంత డబ్బు సంపాదించలేం కదా, అందుకే మేము ఈ దారి ఎంచుకున్నాం అన్నారు రాముడు భీముడు వినయంగా. అంటే మీ ఇద్దరి సుఖం కోసం ఇంతమంది కష్టార్జితాన్ని స్వాహా చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు దొంగిలించిన సొమ్ము మీ జీవితాంతం కూర్చుని తిన్నా ఇంకా మిగిలిపోతుంది. అయినా ఈ దొంగ సొమ్ముతో మీరు అడుగడుగునా భయపడుతూ బ్రతుకుతారు. ఎందుకు వచ్చిన దొంగతనాలు? మనకు మనం సంపాదించుకున్నది రవ్వంతైనా దానితో తృప్తిగా బ్రతకవచ్చు. మనం సంపాదించుకున్న దానిలో మిగిలినది ఎవరికైనా దానం చేయడం నేర్చుకోవాలి అంది మర్రి చెట్టు. ఇతరుల కోసం మేమెందుకు కష్టపడాలి? దానివల్ల మాకేంటి లాభం? వాళ్ళు మాకేమైనా సాయపడ్డారా అన్నారు రాముడు భీముడు. నేను మీ నుండి ఏం ప్రతిఫలాన్ని ఆశించి మీకు నీడనిస్తున్నాను? కట్టెలు ఇస్తున్నాను, మిగిలిన చెట్లు పళ్ళు కాయలు ఇస్తున్నాయి అడిగింది మర్రి చెట్టు. రాముడు భీముడు ఒక క్షణం ఆలోచించారు. నీవు చెప్పింది నిజమే, మేం కూడా నీలా ప్రతిఫలాన్ని ఆశించకుండా బ్రతుకుతాం. ఇతరులకు ఉపకారం చేయకపోయినా కనీసం అపకారం చేయకుండా బ్రతుకుతాం అని చెప్పి ఆ రోజు నుండి దొంగతనాలు మానేశారు. దొంగిలించిన సొమ్ము రాజుగారికి అప్పగించారు. సమాప్తం. బద్దకిస్తే అనే కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం. విద్యాధరుడు అనే గురువు దగ్గర మందనాథుడు అనే శిష్యుడు ఉండేవాడు. మందనాథుడిది కాస్త మందబుద్ధి. దానికి తోడు ఏ పని చేయాలన్నా బద్ధకం ఎక్కువ. గురువుగారికి ఎంత చిన్న పని చెప్పినా అమ్మో అంత పనే అని గుడ్లు తేలేసేవాడు. ఒకసారి వర్షాకాలం దగ్గర పడుతుండడంతో విద్యాధరుడు వంట చెరుకు కోసం అడవిలో ఎండిపోయిన ఒక పెద్ద మానును కొట్టించి దానిని చిన్న చిన్న ముక్కలుగా చీల్చి పెద్ద రాశిగా పోయించారు. తర్వాత మందనాథునితో, నాయనా వర్షాకాలం దగ్గరికి వచ్చేసింది, అందుకని మనం ఇప్పుడే వంట చెరుకును జాగ్రత్త చేసుకోవాలి, లేకపోతే వర్షాకాలంలో అవి తడిసి నానిపోయి కట్టెలతో చాలా అవస్థలు పడాలి. అందుకే అడవిలో ఎండిపోయిన చెట్టును కొట్టించి చిన్న చిన్న కట్టెలుగా నరికించారు. ఇక నీవు వెళ్ళి వాటిని తీసుకొచ్చి ఆశ్రమంలో భద్రపరచు అని ఆజ్ఞాపించారు. గురువుగారి మాటలకు మందనాథుడి పై ప్రాణాలు పైనే పోయాయి. అయ్యా బాబోయ్, అన్ని కట్టెల్ని నేనొక్కడే ఎలా మోసుకురావాలి అని తనలో తానే మదనపడిపోయి అదే విషయాన్ని గురువుగారికి విన్నవించుకున్నాడు. దానికి విద్యాధరుడు, నాయనా నీకు ఇది కష్టమైన పనేం కాదు. ఆ కట్టెల్ని ఆశ్రమంలో చేర్చడానికి మహా అయితే ఒకరోజు కష్టపడితే చాలు. ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్తులో సుఖపడగలం. కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు. అమ్మో కష్టం అని అనుకుని ఉంటే రామాయణంలోని వానరులు లంకకు వారధిని నిర్మించగలిగేవారా? మాయాయుద్ధ ప్రవీణులైన రాక్షసుల్ని ఓడించగలిగేవారా? అలాగే మహాభారతంలో భీష్మ, ద్రోణ, కర్ణుడి మహావీరులను గల కౌరవసేనను జయించడం అసాధ్యమని పాండవులు అనుకుని ఉంటే కౌరవుల్ని జయించగలిగేవారా? రాజ్యాన్ని పొందేవారా? ఎంత పెద్ద పనినైనా చేయడానికి ప్రయత్నించడం మన ధర్మం. తర్వాత ఫలితం గురించి ఆ భగవంతునిపైనే భారం వేయొచ్చు. కాబట్టి ఏ పనినైనా నేను చేయగలను అనే నమ్మకంతో బద్ధకం లేకుండా చేయటం మన ధర్మం అని హితబోధ చేశారు. గురువుగారి మాటలు మందనాడులో మార్పు తెచ్చాయి. అతని బద్ధకం పటాపంచలైపోయి ఉత్సాహంగా అడవిలోకి వెళ్లి కట్టెలని త్వరగా ఆశ్రమంలోకి చేర్చేశాడు.
ఆ సాయంత్రమే ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో ఏకధాటిగా వారం రోజుల దాకా వర్షం కురిసింది. అప్పుడు మందనాథుడు, అమ్మో, ఆ రోజు గురువుగారు మాటలు వినకుండా బద్దకిస్తే ఈ వారం రోజులు తిండి లేక నేను అవస్థలు పడాల్సి రావడమే కాకుండా గురువుగారిని కూడా ఇబ్బంది పడేటట్టు చేసేవాడిని. అందుకని ఈ రోజు నుంచి గురువుగారు ఏ పని చెప్పినా బద్దకించకుండా వెంటనే చేసేస్తాను అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి మందనాథుడు గురువుగారు చెప్పిన పనులన్నీ బద్దకించకుండా చేస్తూ, బద్దకించకుండా చదువుతూ కొన్నాళ్లకు మంచి పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఈ అత్యాస ఫలితం అనే కథని ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో రామన్న అనే రైతు ఉండేవాడు. తనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ చాలా గౌరవంగా జీవించేవాడు. ఒకసారి తను కుటుంబంతో సహా బంధువుల పెళ్లికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఏమీ మిగల్చకుండా మొత్తం దోచుకుపోయారు దొంగలు. ఆ సమయంలో ఏమి చేయాలో తోచక అయోమయంలో పడిపోయాడు రామన్న. ఇంతకుముందు అతన్ని సాయం పొందిన వాళ్లంతా కలిసి కావలసిన సరుకులన్నీ కొనిపెట్టారు. మళ్లీ రామన్న జీవితం గాడిన పడే వరకు జాగ్రత్తగా చూసుకున్నారు. అదే ఊర్లో ఉండే ఇదంతా గమనించిన చిన్నయ్యకు దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు రాత్రి తన దగ్గరున్న సొమ్మునంతా ఒక మూటలో కట్టి పెరట్లో ఒక మూల పాతిపెట్టి వచ్చాడు. ఉదయాన్నే, అయ్యో, మా ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోయారు అంటూ గగ్గోలు పెట్టాడు. అయినా గ్రామస్తులెవరూ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతను ఇంతకుముందు ఎవరికీ ఎలాంటి సహాయమూ చేయలేదు. పైగా ఎక్కువ వడ్డీకి డబ్బులిచ్చి జనాలను ఇబ్బంది పెట్టేవాడు. 2 రోజులు చూసి తనకు ఎవరూ సహాయం చేయాలని అర్థమయ్యాక తన గోతిలో పాతిపెట్టిన సొమ్ము తీసి బీరువాలో పెట్టుకుందామనుకున్నాడు. కానీ అక్కడ తవ్వి చూస్తే ఆ మూట కనిపించలేదు. చిన్నయ్య గుంతలో మూటను కప్పి పెట్టడం చూసిన దొంగలు దాన్ని అప్పుడే తమతో పాటు పట్టుకుపోయారు. ఇలా చిన్నయ్య పథకం పారక తన అత్యాశతో ఉన్న సొమ్మును పోగొట్టుకున్నాడు. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.